తిరుపతి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన నాయకులు ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి గెలిపించాలని తిరుపతి జిల్లా జనసేన ఉపాధ్యక్షులు మధుబాబు విజ్ఞప్తి చేశారు. తిరుపతి నగరంలో భవన కార్మికులకు అల్పాహార విందు ఏర్పాటు చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి రాగానే భవన కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని మండిపడ్డారు. ఉమ్మడి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడితేనే భవన కార్మికుల సమస్యలు తీరుతాయని, రాయలసీమలోనే తిరుపతి నగరంలో ఒకే ఒక సీటు జనసేన పార్టీకి కేటాయించారని, కార్మికులందరూ జనసేనకు అండగా నిలబడి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. జనసైనికులారా అందరూ గుర్తుపెట్టుకోండి, రాయలసీమలోనే తిరుపతి ఒక్క నియోజకవర్గంలోనే మన గాజు గ్లాస్ గుర్తుంది. ఇది మనం అఖండ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే మన నాయకుడు చాలా చాలా నీతిమంతుడు. మన నాయకుడు భవన నిర్మాణ ఇక్కడ ఉండే వాళ్ళంతా భవన నిర్మాణ కార్మికులు. భవన నిర్మాణ కార్మికులకు ఈ వైసీపీ గవర్నమెంట్ రాగానే మొదటిసారిగా ఇసుకను బ్యాన్ చేసి, ఎందుకంటే ఇసుకను డిమాండ్ చేసి ఇసుక మాఫియాకి ఒక తెరలేపింది. దానిలో భాగంగా 6 నెలల పాటు ఇసుక సప్లై చేయకుండా భవన నిర్మాణ కార్మికులు కడుపు కొట్టింది. వాళ్ళందరూ ఆకలితో అలమటిస్తుంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ఒక పిలుపునిచ్చారు. డొక్కా సీతమ్మ పేరుతో, పవన్ కళ్యాణ్ గారి పేరుతో కాదండి, డొక్కా సీతమ్మ పేరుతో అన్నదానాలు చేయండి అని చెప్పి మన రాష్ట్రం మొత్తం పిలుపునిచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను తిరుపతిలో ఈ భవన నిర్మాణ కార్మికులకు ఏ పండగైనా, ఏ పుట్టినరోజైనా, ఏ ఫంక్షన్ అయినా నా వాళ్ళంత వరకు వీళ్ళకి అన్నదానం చేస్తూ వీళ్ళకి నేను తోడుగా ఉన్నాను. మందు తాగి పక్కకు పోతే పక్కనే పోలీసు వాళ్ళు నిలబడుకొని మా దగ్గర చలాన్ గడుచుకొని 10,000 రూపాయలు కూలీల దగ్గర తీసుకుంటున్నారు సార్. ఇది చాలా దారుణమైన, ఇంత దారుణమైన ప్రభుత్వం మేము ఇప్పుడు చూడలేదు. ఇంత దారుణమైన గవర్నమెంట్ కూడా మేము ఇంతప్పుడు చూడలేదు సార్. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఈ సాగనంపడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మన కార్మికులకి టీతో సింబల్తో గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలనేసి మేము ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసినాము. ఈ క్యాంపెయిన్లో భాగంగా ఈ భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ టీ ఇచ్చి ఇక్కడ భోజన కార్యక్రమం కూడా, అల్పాహార విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రాం గాజు గ్లాసు గుర్తుకి ఓటేయాలనేసి, అలాగే ఏదైతే భవన నిర్మాణ కార్మికులు కోల్పోతున్నారో వాళ్ళు ఫస్ట్ వస్తానే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ వస్తానే వాళ్ళ కడుపు కొట్టినాడు, భవన నిర్మాణ కార్మికులు కడుపు కొట్టినారు. అది తెలుసుకోవాలనేసి ఈ విధంగా నష్టపోతున్నారు మీరు అనేసి రాష్ట్రంలో మొత్తము తెలుసుకోవాలనేసి మేము ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసినాము. కంపల్సరీగా మేము ముందు గెలిపించుకుంటాము. వైసీపీ ప్రభుత్వం మేము పడిన ఇబ్బందులు చాలు, ఇంకా ఇబ్బందులు కంటిన్యూ చేయాలనుకోలేదు. కొత్త ప్రభుత్వాన్ని చూస్తాము. మా అధినాయకుడు చంద్రబాబు కానీ, అలాగే మోడీ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ కానీ ఎవరిని మోసం చేసే వ్యక్తులు కాదు. ఇంకా కొత్త కంపెనీలు తెచ్చి కోవిదకు ఉద్యోగాలు ఇచ్చే విధంగానే ముందుకు వెళ్తారు. కాబట్టి మేము జనసేన గెలిపించుకోవడానికి అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టాము. భవన నిర్మాణ కార్మికులు ఈరోజు వాళ్ళు చెప్తుంటే రాత్రిలో 1000 రూపాయలకి 2000 రూపాయలకి మందు కష్టపడినంత మొత్తం మందు రూపంలో తీసుకునేస్తున్నారు. వాళ్ళకి పూర్తిగా పక్కన పోలీసు వాళ్ళు పెట్టి మళ్ళీ 1000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ బతుకులంతా నాశనం అయిపోయినాయని చెప్పి ఎంతో బాధపడతారు ఈరోజు.